నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. వచ్చేసి మన సాయి గణేష్ కళాకార్ ప్లస్ దుర్గామాత కళాకార్ మన ఓం ప్రకాష్ అన్న వాళ్ళ గణేష్ షెడ్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 13. లొకేషన్ అనేది మీకు అందరికీ ఆల్మోస్ట్ ఆల్ నేను చూపించాను. అండ్ అలానే అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియో త్రూ ఇచ్చాను. అండ్ చూసుకుందాం, మనం మొన్న వచ్చినప్పుడు మాత్రం కొంచెం బాడీ కలర్ అండ్ మనకు పంచా అండ్ కండువా కలర్స్ అయితే బ్యాక్గ్రౌండ్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ అనేది కావడం జరిగింది. మనము వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 13లో ఇంకా ఏమేం వర్క్ అవుతుంది ఏందని మాత్రం టోటల్ అయితే మాత్రం మీకైతే అప్డేట్ అయితే ఇస్తా. ఓకేనా, చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ముంబై మోడల్ గణేష్ కూడా కొంచెం, ఎందుకంటే మనకు కొంతమంది అడగడం జరుగుతుంది కామెంట్స్లలో, మా గణేష్ని చూపెట్టుంటారు ముంబై మోడల్స్ అని. అలానే చూపిస్తా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మన ముంబై మోడల్ గణేష్కి వచ్చేసి మనకు ఇంకా పంచ అనేది ఇంకా మొత్తం కట్టలే, ఇంకా యాస్టీస్గా ఉండడం జరిగింది. చూసుకుందాం. మనకు ఈ 2024లో మన యూనిక్ మోడల్ గణేష్, మన 3 లయన్ గణేష్ ముంబై మోడల్లో మాత్రం మీకు అప్డేట్ కూడా అయితే ఇస్తా, అది కూడా. ఓకేనా, చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ముంబై మోడల్ అయితే మాత్రం మొత్తం బుకింగ్ అయితే అయిపోయినాయి. చూసుకుందాం. ఇక చూడండి, చూసింది కదా, ఇవన్నీ మాత్రం బుకింగ్ అయితే అయిపోయినాయి. ఇక్కడ చూసుకుందాం. ఆల్మోస్ట్ ఇది పర్చేస్ చేసిన వాళ్ళ కోసం నేను మళ్ళీ ఒక్కసారి అయితే వాళ్ళకు చూపిస్తున్నా. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఇదివరకు వచ్చినప్పుడు మన ఈ గణేష్ ఇంకైతే మాత్రం మనకు సేమ్ యాస్టీస్ ఏ విధంగా ఉన్నదంటే సేమ్ అదే విధంగా అయితే ఉండడం జరిగింది. బాడీ కలర్స్ కానివ్వండి అండ్ కిరీటానికి ఇట్లా. అండ్ అలానే ఇంకా లోపలికి వెళ్ళి మాత్రం చూద్దాం. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రం మనం ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. గణేష్ని చూసుకున్నట్టయితే మనకు వాహనం వచ్చేసి లయన్ వాహనం. అండ్ పంచ వచ్చేసి మనకు రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్ చూసింది కదా. అండ్ అలానే మనకు ఐ పెయింటింగ్ కూడా చాలా చాలా ఎక్సలెంట్ అండ్ గోల్డ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది కదా. చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ డ్రాప్ మాత్రం చాలా బాగుంది. అండ్ అలానే ఈ గణేష్ చూసుకున్నట్టయితే మనకు 7 to 8 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం మనం. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మాత్రం మనకు రెడ్ కలర్ పంచ అండ్ మనకు గ్రీన్ కలర్ షేడింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు గ్రీన్ కలర్ కండువా అండ్ బ్లాక్ కలర్ షేడింగ్ చూసుకుందాం. మనకు ఇంకా ఐ పెయింటింగ్ అయితే మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. అండ్ మనకు ఒక కిరీటానికి ఒకటే గోల్డ్ కలర్ అనేది కొంచెం పెండింగ్ ఉంది. అండ్ బొట్టు ఇట్లా అంతా మాత్రం మొత్తం రెడీ కావడం జరిగింది. చూసుకుందాం. మనకు ఇంకా మనకు చిన్న గణపయ్య అంటే మనకు ఒక 4 feet గణేష్ చూసుకున్నట్టయితే మనకు హంస పైన కూర్చొని ఉన్న గణపయ్య. పంచ వచ్చేసి మనకు బ్రింజాల్ కలర్, కొంచెం ఎల్లో కలర్ షేడింగ్ అండ్ కొంచెం బ్లాక్ కలర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనకు ఐస్ పెయింటింగ్ కూడా కంప్లీట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కిరీటానికి మాత్రం రాలేదు కలరింగ్. ఇక్కడ చూసుకుందాం. మనకు ఇంకొక గణేష్ దగ్గరికి అయితే పోయి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఈ గణేష్ చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో మనకు పిల్లో వచ్చేసి మనకు రైట్ సైడ్న అండ్ కండువ చూసుకున్నట్టయితే మనకు రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్ అండ్ మనకు బార్డరింగ్ వచ్చేసి మనకు గోల్డ్ వర్క్ చూసింది కదా. అండ్ అలానే మనకు తొండం పైన కూడా చాలా మంచి డిజైన్స్ అయితే రావడం జరిగింది. అండ్ మనకు ఐస్ పెయింటింగ్ కూడా ఎక్సలెంట్. అండ్ ఈ గణేష్ చూసుకున్నట్టయితే మనకు పగడి పెట్టుకుని ఉండడం జరిగింది చూడండి. ఒక చేతిలో చూసుకున్నట్టయితే ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో మనకు గొడ్డలి. అండ్ అలానే మనం మూసి చూసుకున్నట్టయితే మనకి గణేష్ దగ్గర రైట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 7 feet అయితే ఉండడం జరుగుతుంది. సేమ్ మోడల్ గణేష్ మహారాజ్ అండ్ మనకు కానీ కొంచెం డిఫరెంట్ కలర్స్లలో అయితే మాత్రం ఉండడం జరిగింది. ఓకేనా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం మనం. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుడు మనకు ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ పంచ, ఆరెంజ్ కలర్ షేడింగ్ అండ్ మనకు బొట్టు వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి వారి నామాలు, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో శంఖం. అండ్ అలానే మనకు కిరీటాన్ని చూసుకున్నట్టయితే ఇంకా గోల్డ్ వర్క్ అనేది కంప్లీట్ కాలే. మనకు కిరీటంలో మనకు కృష్ణ భగవానుడు అయితే మనకు ఉండడం జరిగింది. అండ్ మనకు మూషికుడు చూసుకున్నట్టయితే ఇక్కడ కింద అయితే ఉండడం జరిగింది చూడండి. మేబీ ఈ గణేశుడి హైట్ వచ్చేసి మనకు
ఒక 9 feet వరకు అయితే ఉండడం జరుగుతుంది. మొత్తం మన వెంకటేశ్వర స్వామి వారి కిరీటం ఉంటుంది చూసిన ఆ మోడల్ అయితే కిరీటం ఉండడం జరిగింది. అండ్ చెవులలో ఇంకా కొంచెం గోల్డ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కాలేదు. మీకు గోల్డ్ వర్క్ అయితే ఇంకో గణేష్ అయితే చూపిస్తాం, కాకపోతే అది బుకింగ్ అయింది. ఇక్కడ చూసుకుందాం, ఆల్మోస్ట్ ఆల్ ఈ గణేష్ వచ్చేసి మొత్తం కలరింగ్ కావడం జరిగింది. అంటే మన గోల్డ్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది కిరీటానికి. సేమ్ మోడల్ గణేష్, కాకపోతే కొంచెం కలర్ అనేది కొంచెం వేరియేషన్ అయితే ఉండడం జరిగింది డిఫరెన్స్ లో. ఇక్కడ చూసుకుందాం, ఇంకో విగ్రహం కాడికి రావడం జరిగింది. ఈ గణేష్ చూసుకున్నట్టయితే మనకు బ్లూ కలర్ మన పంచ అండ్ మనకు గోల్డ్ కలర్ బార్డరింగ్ అండ్ మనకు పిల్లో వచ్చేసి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు పిల్లో అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు నెమలి చూసాం కదా. అండ్ మనకు ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చాలా బాగా వచ్చేసింది. మనకు కృష్ణుడు అండ్ రాధ అయితే ఉండడం జరిగింది బ్యాక్గ్రౌండ్ లో. అండ్ ఐస్ పెయింటింగ్ అండ్ మనకు మన ఏమంటారు కిరీటం వచ్చేసి చాలా బాగా వచ్చేసింది చూసింది కదా. అండ్ మనకు మూసుకొని వచ్చేసి ఇక్కడ కింద అయితే ఉండడం జరిగింది. మేబీ ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు ఒక 11 feet వరకు అయితే ఉండడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే ఒక విగ్రహం చూసుకుందాం. మనకి గణేష్ చూసుకున్నట్టయితే మనకు పంచ వచ్చేసి మనకు మొత్తం గోల్డ్ కలర్ పంచ టైప్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే మనకు ఆరెంజ్ కలర్ షేడింగ్. మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని గణపయ్య. అండ్ అలానే మనకు కండువ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ షేడింగ్. అండ్ ఇంకా ఐస్ పెయింటింగ్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ వర్క్. అండ్ ఈ గణేశుడు హైట్ వచ్చేసి మనకు ఒక 7 feet అయితే గణేష్ ఉంటుంది. ఒక చేతిలో చూసుకుంటే మనకు గొడ్డలి అండ్ ఒక చేతిలో శంఖం అయితే ఉండడం జరిగింది చూసింది కదా. అండ్ అలానే సేమ్ మోడల్ గణేష్, కాకపోతే ఏంటంటే మీకు డిఫరెన్స్ అనేది ఈ వీడియోలోనే తెలిసిపోతుంది. అండ్ ఇంకో విగ్రహం కాడికి అయితే వెళ్ళి చూద్దాం. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు పాముల పడగల పైన పాము బాడీ పైన అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మనకు మూషికు చూసుకున్నట్టయితే రైట్ సైడ్న మనకు పంచ వచ్చేసి రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్ రావడం జరిగింది. అండ్ అలానే మనకు గోల్డ్ వర్క్ కూడా చాలా చాలా బాగా వచ్చేసింది కదా. అండ్ మనం చూసుకుందాం, ఈ గణేష్ కూడా ఇంకా ఐ పెయింటింగ్ అనేది కాలేదు. అండ్ గోల్డ్ వర్క్ కంప్లీట్ అయింది. మనకు పాములు ఇట్లా మాత్రం మొత్తం వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాను నేనైతే. సేమ్ మోడల్ గణేష్, కాకపోతే డిఫరెన్స్ అనేది చూసుకోవచ్చు. మీరు ఇంకొకైతే చెప్పాను. ఇక్కడ చూసుకుందాం, మనకి గణేశుడు మాత్రం మనకు మొత్తం పాముల పడగల పైన కూర్చొని ఉన్న గణపయ్య. ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రం మనకు యూనిక్ మోడల్ గణేష్ అయితే చూపిస్తున్నా. ఆల్మోస్ట్ ఆల్ ఇది ఇంకా బుకింగ్ అనేది కాలేదు. మనకు లయన్ ఫేసెస్ అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉండడం జరిగింది. మీకు అన్న కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, తప్పకుండా మాత్రం మీరు కాల్ చేయండి. అండ్ అలానే ఇక్కడ ఒకసారైతే ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ అయిపోయింది. ఇది వాళ్ళ కోసం అయితే మాత్రం నేను సపరేట్గా వాళ్ళకు గణేష్ అయితే చూపిస్తున్నా, బుక్ చేసుకున్న వాళ్ళకు అప్డేట్ ఇద్దామని. అండ్ అలానే ఇంకో ఈ గణేష్ దగ్గరికి అయితే చూద్దాం. మనకు ఆల్మోస్ట్ ఆల్ యూనిక్ మోడల్స్లలో మనకు ఒక 60% వరకు అయితే మాత్రం కంప్లీట్ కావడం జరిగింది. ఇది చూసుకోవచ్చు, మనకు ఆర్చ్ కూడా చాలా బాగా వచ్చేసింది కదా. ఈ గణేష్ వచ్చేసి ఇంకా బుకింగ్ అనేది కాలేదు. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా బుక్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గణేష్ వచ్చేసి మనకు బుకింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. కావాలంటే చూసుకోవచ్చు. చూసింది కదా ఎంత బాగుందో. చూసుకుందాం, ఇక్కడ మనకు వచ్చేసి ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మనకు కొంచెం ఇది 2 horses మన రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. అండ్ మనకు వచ్చేసి ఫైర్ బ్యాక్గ్రౌండ్. ఇది వచ్చేసి ఇంకా బుకింగ్ కాలేదు. మీకు ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా మాత్రం మీరు బుక్ చేసేసుకోండి. ఇక్కడ చూసుకుందాం, మనకు గణేష్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ బుకింగ్ రావడం జరిగింది. కానీ దీంట్లో ఏంటంటే మనకు కొంచెం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్తో అయితే ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకో బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ చూసుకుందాం మనము ఏ విధంగా ఉన్నది ఏందని. చూసుకున్నారు కదా, సేమ్ మోడల్ గణేష్, కాకపోతే కొంచెం మనకు గోల్డ్ వర్క్ అనేది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మన గోల్డ్ వర్క్ కంప్లీట్ అయితే ఈ విధంగా
అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుందాం, ఇంకో గణేశుని చూసుకున్నట్టయితే మాత్రం మొత్తం బ్యాక్గ్రౌండ్ చూసింది కదా, మనకు మొత్తం డిజైనింగ్ వర్క్ అనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం బ్యాక్గ్రౌండ్ లో స్నేక్స్, మొత్తం పాములు అండ్ అలానే త్రిశూలాల బ్యాక్గ్రౌండ్. కొంచెం జూమ్ చేసి కూడా నేను చూపిస్తా చూడండి, జూమ్ తగ్గిస్తున్నా కొంచెం. చూసింది కదా, చూద్దాం. అండ్ అలానే ఇంకో గణేశుని దగ్గర పోయితే చూసుకున్నట్టయితే ఈ గణేశుని మాత్రం మొత్తం మన లయన్ ఫేసెస్, ఐస్ పెయింటింగ్ కూడా చూసుకున్నట్టయితే చాలా బాగా వచ్చేసింది చూడండి. చూసుకున్నట్టయితే ఈ గణేశుని చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ మనకు మొత్తం త్రిశూలాల బ్యాక్గ్రౌండ్లో ఇంకా బుకింగ్ కాలేదు. మీరు ఫాస్ట్గా వచ్చి ఈ బుకింగ్ అనేది చేసేసుకోండి, ఎందుకంటే మొత్తం యూనిక్ మోడల్ గణేష్ ఇది. చూసింది కదా, మొత్తం యూనిక్ మోడల్ గణేష్. ఇక్కడ చూసుకుందాం, మనకు ఈ గణేష్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ అవ్వడం జరిగింది. కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రం మొత్తం మనకు పాములు అండ్ మన మహాదేవుడు భోలే బాబా అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు తెలిసి అయితే మాత్రం ఇంకా ఈ గణేష్ కూడా బుకింగ్ వాళ్ళే కావచ్చు. చూసుకోండి, మొత్తం మనకు మహాదేవుని ఫేసెస్, మన భోలే బాబా ఫేసెస్, మొత్తం త్రిశూలాలు, డమ్రులు చూసింది కదా. మోడల్ మాత్రం చాలా బాగా వచ్చేసింది కదా. చూసుకుందాం, మనకు గణేష్ చూసుకుంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకు త్రిశూలాలు అయితే రావాలంటే చూసింది కదా. అండ్ ఈ గణేష్ వచ్చేసి మనకు ఫోటో అండ్ కళ్ళు మొత్తం పెయింటింగ్ చూసింది కదా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే నా వీడియో మొత్తం చూసాను, చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అలానే ఇక్కడ మీకు గణేష్ నచ్చితే మాత్రం తప్పకుండా వచ్చేసి మాత్రం మీరు బుకింగ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 20-30% మాత్రం మనకు ఐ పెయింటింగ్ కూడా కావడం జరిగింది. అలానే గోల్డ్ వర్క్ కూడా ఒక 20-30% అయితే కావడం జరిగింది. అండ్ అలానే మీకు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది, ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మాత్రం ఫాలో చేయండి. ఓకేనా, మరి కలుస్తామని కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.